హలో అండి, ఈరోజు వచ్చేసి ఇలా గోంగూరతో గోంగూర పులిహోర అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా గోంగూర తీసి పెట్టాను. ఇది నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఉడకబెట్టేసుకుందాం. గోంగూర అంతా ఇలా ఉడికిపోతుంది. దగ్గరికి ఉడికి థిక్ పేస్ట్ లాగా అవ్వాలండి. ఇక్కడ పులిహోర తాలింపు కోసం కడాయి పెట్టేసి ఆయిల్ వేసానండి. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకుందాం. ముందుగా జీలకర్ర వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఆవాలు. ఏ పులిహోరలు చేసినా ఖచ్చితంగా ఇవి మాత్రం వేసుకుంటారు కదా, అలాగే శనగపప్పు, మినప్పప్పు. ఇందులోకి పల్లీలు కూడా వేస్తున్నాను. గోంగూర కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేస్తున్నాను. కరివేపాకు, అలాగే నేను సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. కొంచెం ఆనియన్స్ మంచిగా మగ్గిపోతాయి. తర్వాత వచ్చేసి పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఇక్కడ ఉడకబెట్టి పక్కన ఉంచుకున్న ఈ గోంగూరని వేసేసుకుందాం. అందులో ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోతే మనం ఇందులో రైస్ కలిపేసుకోవడము. చూసారా, ఈ విధంగా ఆయిల్ అంతా ఇలా పైకి తేలాలండి. అప్పుడు మనకి ఈ పులిహోర అనేది కంప్లీట్ అయినట్టే. ఇలా అంతా మంచిగా ఉడికిపోతుంది కదా. ఇలా అయిపోయిందండి. ఇప్పుడు రైస్ కలిపేసుకుందాం ఇందులోకి. చూసారా అండి, ఈ విధంగా కలిపేస్తే రైస్ అంతా ఇలా అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర పులిహోర. ఈజీ ప్రాసెస్లో చేసి పెట్టవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇది చాలా మంచిదండి హెల్త్కి. మంచి ఐరన్ ఉంటుంది కదా గోంగూరలో. తప్పకుండా పిల్లల కోసం ఇలాంటివి చేసి పెట్టండి. మంచి ఆరోగ్యాన్ని వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. అలాగే మీకు కనుక నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.